హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. త్రిష 40 ఇయర్స్ ఏజ్లో ఆ కెరీర్లో దూసుకుపోతుంది. ఆమెకు ఇప్పుడు ప్రస్తుతం 41 ఏళ్ళు అంటే అసలు నమ్మేలా లేదు. ఏజ్తో పాటు ఆమె అందం పెరుగుతుందనే చెప్పుకోవాలి. మధ్యలో కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపించినప్పటికీ 96 మూవీ భారీ హిట్ తర్వాత మళ్ళీ ఆమె కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంది. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 6 సినిమా ఆఫర్లు ఉన్నాయి. ఆమె కెరీర్ బిగినింగ్లో 20 ఇయర్స్ బ్యాక్ ఎంత బిజీగా ఉండేనో ఇప్పుడు మళ్ళీ అంత బిజీగా మారిందనే చెప్పుకోవచ్చు. ఒక భాష కాదు, అన్ని భాషల్లో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజెస్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి త్రిషకు. అంతేకాదు అవన్నీ మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్, మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్. ఏదో గ్లామర్ రోల్ ఇలా కనిపించి అలా పోవడం కాదు, మంచి వెయిటేజ్ ఉన్న పాత్రలు. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్తో మంచి పేరు తెచ్చుకుంది. సినిమా టాక్ ఎలా ఉన్నప్పటికీ త్రిష క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చింది. ఆ తర్వాత లియో, రీసెంట్గా వచ్చిన బృందా వెబ్ సిరీస్తో అందరి అభిమానులను మెప్పించింది. ఈ హ్యాట్రిక్ హిట్ తర్వాత ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో తెలుగులో విశ్వంబర సినిమాలో నటిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగాస్టార్తో కనిపించబోతుంది. దీనికి బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్ వహిస్తున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ 234వ సినిమాకు కూడా ఈమెనే హీరోయిన్. మణిరత్నం దీనికి దర్శకుడు. మరో సినిమా అజిత్, తమిళ్లో అజిత్తో ఇంకో సినిమా చేస్తుంది. వీళ్ళిద్దరి పేరు సూపర్ హిట్ అక్కడ. ఆ తర్వాత మలయాళంలో టోవినో థామస్ అనే యంగ్ హీరోతో ఐడెంటిటీ అనే సినిమాలో నటిస్తుంది. ఒక్క లాంగ్వేజ్ అని కాదు, అన్ని లాంగ్వేజెస్ల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. దాంతోపాటు మలయాళంలో మోహన్ లాల్తో రామ్ అనే సినిమాలో నటిస్తుంది. జీతు జోసెఫ్ దీనికి దర్శకుడు. దీంతోపాటు కన్నడలో కూడా ఒక సినిమా చేస్తుంది త్రిష. సో ఇలా భారీ ఆఫర్లు, వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. అది కూడా అన్ని కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలే. ఏది గ్లామరస్ రోలు, ఒక సీను, ఒక సాంగ్ అట్లా వచ్చిపోయే హీరోయిన్లా కాకుండా మంచి బరువైన పాత్రలు, మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలతో పాటు ఒక మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటే ప్రస్తుతం త్రిషానే గుర్తుకొస్తుంది అందరికీ. 30 ఏళ్ళ తర్వాత హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోతారు అంటారు, కానీ త్రిషకు మాత్రం అదృష్టం వరించింది. 40 ఏళ్లలో ఆమె ప్రస్తుతం చాలా బిజీగా మారిపోయింది. సో ఆమె కెరీర్ ఇంకా కొన్ని రోజులు ఇలానే బిజీగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.